గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చెప్పేది అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 24వ డివిజన్ కల్లూరుపల్లి ప్రాంతంలో పెంచిలయ్య అనేటటువంటి ఒక సామాజిక కార్యకర్త తన బిడ్డని స్కూల్లో నుంచి తీసుకొని స్కూటర్లో పెట్టుకొని వెళ్తూ ఉంటే కొంతమంది దుండగులు దారి కాచి ఆ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపటం జరిగింది. పసిబిడ్డను పక్కన పెట్టి ఆ బిడ్డ చూస్తుండగానే తండ్రిని అతి కిరాతకంగా చంపటం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవరు వీళ్ళు ఏంటి అనేది చూసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు గంజాయి వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారానికి అడ్డు తగులుతున్నాడనేటటువంటి నెపం మీద ఈ పెంచిలయ్య అనేటటువంటి వ్యక్తిని వాళ్ళు దారుణంగా అతి కిరాతకంగా చంపటం జరిగింది. మరి అతను వామపక్ష పార్టీకి చెందినటువంటి కార్యకర్త అని చెప్తున్నారు. ఎవరైనా కానీ ఈ సమాజానికి అతి భయంకరమైనటువంటి జాడ్యంగా తయారైనటువంటి ఈ గంజాయి వాటి వినియోగాన్ని ఆపండి, ఇటువంటి వ్యాపారాలు వద్దు అని చెప్పి అతను ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి అతను ఉన్నటువంటి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఒక మంచి పనికి అక్కడ ఉన్నటువంటి ఆ గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి దుండగులు విచక్షణారహితంగా ఆ వ్యక్తిని చంపటం జరిగింది. తర్వాత వాళ్ళు ఎక్కడో దాంకొని ఉన్నారని అక్కడికి వచ్చినటువంటి పోలీసు శాఖ వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి కోవూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నిర్జన ప్రదేశంలో వాళ్ళని అరెస్టు చేయబోగా ఒక వ్యక్తి జేమ్స్ అనేటటువంటి వ్యక్తి పోలీసుల మీద తిరగబడిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ పరిరక్షణార్థం వాళ్ళు కూడా పోలీసులు తుపాకీతో కాల్చటం, మరి ఆ గాయపడినటువంటి వ్యక్తి జేమ్స్ అనేటటువంటి వ్యక్తి ఒక స్త్రీ అరవ కామాక్షి అనేటటువంటి ఒక ఆమె ఎవరైతే ఈ దందా నడుపుతూ ప్రముఖంగా ఆమె పేరు వినపడుతుందో ఆమె సోదరుడని మరి పోలీసులు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగానే మరి కొంతమంది ఈమె ఎవరు, ఏ పార్టీలకు చెందిన వాళ్ళు అనేటటువంటి ఒక మీమాంస ప్రజల్లో బయలుదేరి మరి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, వాళ్ళతో అంటకాగిన వాళ్ళు, ఈమె కానీ ఈమె వ్యాపారం కానీ ఈమె దగ్గర ఉన్నటువంటి అనుచరులు కానీ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ వారు వేరొకరు ఇంకా ఎవరైనా కావచ్చు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వీళ్ళని చూపించడం జరిగింది. మరి ఈ సందర్భంగానే మేము అందరికీ కూడా ఒక మాట వ్యక్తీకరించదలుచుకున్నాం. ఈరోజు ఈ అరవ కామాక్షి, పాలకీర్తి రవి వీళ్ళందరూ కూడా ఆ ముద్దాయిల లిస్టులో ఉన్నట్టున్నారండి. వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు.
మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో వాళ్ళు పనిచేయటం జరిగిందని చెప్పి పోస్టర్లతో సహా మాధ్యమాల్లో, ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూపించడం జరిగింది. మరి అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వారు కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి సందర్భం మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక సామాజిక కార్యకర్త మరణానికి ఒక క్షుద్రమైనటువంటి గంజాయి వ్యవస్థ కారణమైంది. మరి ఆ కారణాన్ని, ఆ వ్యవస్థని పెంచి పోషించింది ఎవరు? మరి రక్షణ శాఖ, ప్రజలకి రక్షణగా నిలబడాల్సినటువంటి పోలీసు శాఖ ఈ కార్యక్రమంలో వాళ్ళ పాత్ర ఎంత అనేటటువంటి అంశం మీద నిన్న వారు మాట్లాడటం జరిగితే మరి రూరల్ శాసనసభ్యులు గురువింది గింజ కథ చెప్పటం జరిగింది. పదే పదే మీకు తెలిసి చెప్పారా, తెలియక చెప్పారా, ఎక్కడో సర్వేపల్లిలో పని చేసుకుంటున్నటువంటి మీకు ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడారా అని వారిని విమర్శించిన తీరు చూసిన తర్వాత ఆ మిత్రుడికి ఒకటే చెప్పదలుచుకున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లిని ఒక్కదానినే ఆయన రిప్రజెంట్ చేయటం లేదండి. ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన భుజస్కంధాల మీద మోస్తూ ఆ పార్టీని ఈ జిల్లా తరఫున రథసారథిగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఈ జిల్లాలో సంబంధించిన ఏ నియోజకవర్గంలో అయినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ సంఘటన గురించి మాట్లాడేటటువంటి పూర్తి అధికారము, స్వతంత్రం మా నాయకుడు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారికి ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా మీ వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేని అన్నప్పుడు ఒక్క విషయం మీ అందరికీ కూడా దీంట్లో మనవి చేస్తున్నా. ఈ అరవ కామాక్షి, పాలకీర్తి రవి అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా మొదట ఉండింది ఎక్కడ? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచర గణంగా ఉన్నారండి వీళ్ళందరూ. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ సైతం అందరూ కూడా అక్కడ కోటమిరెడ్డి మన శ్రీధర్ రెడ్డి గారితో కలిసిమెలిసి ఉంటా ఎన్నికల సమయంలో శ్రీధర్ రెడ్డి గారి కోవర్ట్లు కొంతమంది ఇక్కడ చేరారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళని తీసుకొని వచ్చి పార్టీలో ఇక్కడ చేర్చడం జరిగింది. వాస్తవం కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ అరవ కామాక్షి, పాలకీర్తి రవి మరి వాళ్ళ అనుచరులు చాలామంది కూడా ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికలలో పనిచేయటం జరిగింది. ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు చూశారు. ఎక్కడి వాళ్ళెక్కడ మున్సిపల్ కార్పొరేటర్లు ఏ విధంగా అయితే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారో, ఎక్కడో మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ గూటికి చేరిపోయారండి. ఆ చేరిపోయిన క్రమంలోనే ఈ పాలకీర్తి రవి, ఈ అరవ కామాక్షి మరి వాళ్ళ అనుచరులు మొత్తం ఆ ఆర్డిటి కాలనీలో ఉన్నటువంటి ఆమెకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళిపోవటం జరిగింది. మీకు అది కావాలంటే వాళ్ళు ఫోటోలు పెట్టారు ఆయన కొన్ని, దానికి ప్రతిగా చూపిస్తున్నాను. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్లాగులోనే ఆయన పెట్టున్నారు 16 సెప్టెంబర్ 2024 ఈ అదే అరవ కామాక్షి, పాలకీర్తి రవి వీళ్ళందరూ కూడా ఆయన సమక్షంలో ఒక సంబరాల సందర్భంగా చేసుకొని ఒక పండగ వాతావరణంలో మేము మళ్ళీ మా గూటికి వచ్చేసాము, మా నాయకుడి దగ్గరకు వచ్చేసామని వాళ్ళు అందరూ కూడా ఆ పార్టీలో చేరటం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఏ రోజు కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేనట్టుగా ప్రవర్తించారు. అసలు మా దగ్గరికి ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత
ఈ ఎన్నికల తర్వాత పార్టీ ఇన్ఛార్జిగా రూరల్ నియోజకవర్గంలో నేను ఉన్నాను. ఈ రోజుకి జరుగుతూ ఉంది. మరి ఏ రోజు కూడా వీళ్ళెవరు నన్ను కలిసింది లేదు. వీళ్ళందరూ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గరే ఉండేవారు. ఎందుకంటే పైపెచ్చు వాళ్ళు మాట్లాడమన్నారో ఏమో తెలియదు, కానీ ఈ పాలకీర్తి రవి అనేటటువంటి వ్యక్తి ఎన్నికలు అయిపోయి వాళ్ళు గెలిచిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ప్రత్యేకంగా ఆయన విమర్శించటం కూడా జరిగింది. మరి పరిస్థితులు ఈ విధంగా ఉంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పటం ఎంతవరకు సబబు అని చెప్పి అడుగుతున్నా. ఒకవేళ ఈరోజు మేమందరం కూడా వాళ్ళతోనే ఉండి వాళ్ళు మా పార్టీ జెండాలు పట్టుకొని ఉంటే మాట్లాడండి, ఏం ఇబ్బంది లేదు. కానీ ఏ సంబంధం లేకుండా వాళ్ళు మీతో కలిసి నడిచి తిరుగుతూ ఉంటే మేమే పార్టీలని బ్లేమ్ చేయటంలా. ఇదేం బ్లేమ్ గేమ్ కాదు, ఇది వాస్తవం మాట్లాడుతున్నాం. మా దగ్గర ఉండుంటే మా వాళ్ళే అని చెప్తాం, ఏ భయం లేదు. ఎందుకంటే ఆ తప్పు పార్టీ చేయమందండి. ఈరోజు కూడా వాళ్ళని వాళ్ళ పార్టీ ఆ పని చేయమని చెప్పిందని మేము అంటాంలా. అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఎక్కడున్నారు? ఇదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 2.5 సంవత్సరం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ పార్టీని వదిలి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఏ రోజైనా సరే ఎన్నికలు అయిపోయేదాకా ఎక్కడైనా సరే కొట్లాటలు కానీ, కూనీలు కానీ, దౌర్జన్యకారమైనటువంటి పనులు కానీ, కిడ్నాపులు కానీ, బెదిరింపులు కానీ ఇవి ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతాను. ఈ 2.5 సంవత్సర కాలం ఏమి జరిగినా నెల్లూరు రూరల్లో దాదాపు 18 మర్డర్లు జరిగాయండి. 1-2 కాదయ్యా. మరి ఈ వ్యవస్థలో ఎప్పుడు జరిగాయి ఇవన్నీ అనేది ఒక్కసారి చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డికి ముందు, ఆదాల ప్రభాకర్ రెడ్డికి తరువాత అదే కొలమానం తీసుకోవచ్చండి. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ముందు ఉన్నది ఎవరండి? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎక్కడెక్కడి రౌడీలు, రౌడీ షీటర్లు, కొట్లాటలు, అతన్ని కాదన్న వాళ్ళని నడి రోడ్లలో మాతంగి కృష్ణవాడ, తిరుమలరావు కావాలా ఆ అబ్బాయి అందరినీ పట్టుకొని కొట్టింది ఎవరి అనుచరులు అని అడుగుతున్నాం. హత్యలు చేసి ఈరోజు హత్య నేరాల మీద జైల్లో కాడ ఉండి ఈరోజు కోర్టుల్లో కేసులు పెట్టుకొని తిరుగుతున్నది ఎవరి మనుషులు అని అడుగుతాను. మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికల్లో వాళ్ళు ఆ పోస్టర్లో ఉండే ఆ ఎన్నికల్లో చేసినంత మాత్రాన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని ఏ విధంగా మీరు చెప్తారు? తర్వాత జరిగినటువంటి మారణకాండ మొత్తం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే వాళ్ళ పార్టీలో చేరినటువంటి ఈ గంజాయి ముక్క ఇటువంటి వాళ్ళందరూ మళ్ళీ దౌర్జన్యకారం, మళ్ళీ అదే కూనీలు, అదే రౌడీలు, అదే రౌడీ షీటర్లు. ఈ 18 మర్డర్లు ఏవైతే జరిగాయో రూరల్లో, మరి డిఎస్పీ గారిని అడగండి, పోలీసు వ్యవస్థను అడగండి, ఎవరున్నారు ఇక్కడ రాజకీయాల్లో ప్రముఖంగా అంటే ఒకే ఒక వ్యక్తి పేరు వస్తుంది బయటికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి పరిపాలన ఏ పార్టీలైనా ఉన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చేత తలకొరివి పెట్టించుకోవాలని ఆశపడ్డటువంటి వ్యక్తి. ఆయన అనుచరులు, ఆయన మిత్రులు వారు చేసినటువంటి దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు ఈ నెల్లూరు జిల్లా టౌన్ పరిసరాల్లో ఏ రోజు కూడా కని విని ఎరగం. నేరుగా చెప్పి కొట్టడం మొదలుపెట్టారు. ఆడవాళ్ళని మగవాళ్ళని తేడా లేదు, ఎవరిని అతనికి అడ్డం వస్తే వాళ్ళందరి మీద దౌర్జన్యకాండ జరిపించారు. మరి ఇవన్నీ కూడా మాట్లాడే సందర్భంలో మా జిల్లా అధ్యక్షుడు ఆయన బాధ్యతగా ఒక సామాజిక కార్యకర్త ఈ దుర్మార్గపు వ్యక్తుల చేతిలో బలైపోయిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు తప్పుగా నిర్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాన్ని పూయడానికి చేసినటువంటి ప్రయత్నం
ఎంత పొరపాటు అని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాం. మరి అదే కాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు, కొంతమంది చేత ఒక్కొక్కరు మొన్న జరిగినటువంటి దౌర్జన్యకరమైనటువంటి కేసుల్లో కూడా ఆయన చాలా మంచివాడు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. మేయర్ గారి విషయంలో సైతం ఆమె మేయర్ గారు కానీ మేయర్ గారి భర్త కానీ ఎక్కడున్నారండి మొన్నటిదాకా? అందరూ అక్కడే కదా ఉండరు. వాళ్ళ మిత్రులే, వాళ్ళ అనుచరులే, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రెస్లో ఎక్కడ చూసినా సరే వాళ్ళకు వాళ్ళే ఎదురు సమాధానం, వాళ్ళకు వాళ్ళే నీకు ఇది జరగలేదా, నీకు ఇది జరగలేదా, ఆయన చెప్తే ఇది జరగలేదా, ఇదే కథ. మరి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అని అడుగుతున్నారు. బెదిరింపులు అయిపోయింది మీ కథ, అది ఏ మాటలు. మరి ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు ఇవన్నీ లేవేమి అని అడుగుతున్నారు. ఒక్క చోట కూడా పోలీసులు 10 మందిని పట్టుకొని తీసుకోపోవటం కానీ పేపర్లలో పత్రికల్లో ఒక ప్రమాదకరమైన వార్త ఏమీ లేవు కదా. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్జన్యం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదు. వాస్తవం మాట్లాడండి, మేమేం తప్పు పట్టడం లేదు, వాస్తవం మాట్లాడతాం. వీళ్ళందరూ కూడా మరి ఎవరికి ఎంత పర్సంటేజీలు ఇచ్చి చేస్తున్నారో ఈరోజు పేపర్లలో చూస్తూ ఉంటే లక్షల్లో వాళ్ళు పైన నుంచి కింద దాకా డబ్బులు ఇచ్చుకుంటూ పోయి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించింది అంటున్నారు. మొన్న చూస్తేనా సగం గుండెకాయ ఆమె ఒక ఆమె అరుణమ్మ మొత్తం ఆడవాళ్ళు తయారైపోయారు, మగవాళ్ళు అయిపోయి. అందరూ కూడా మా నేత శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేవాళ్ళే. మేము వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళే. మరి లోపం ఎక్కడుందో మీరు వెతుక్కోకుండా ఈ బురద తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. మరి ఈ దుర్మార్గపు వ్యక్తుల్ని, ఈ సంఘ విద్రోహ శక్తుల్ని కేవలం డబ్బే ప్రామాణికంగా తీసుకొని రాజకీయ నాయకుల పలుకుబడితో వాళ్ళ వత్తాసుతో ఈ సమాజానికి చీడ పురుగులుగా తయారైనటువంటి వీళ్ళని అందరి మీద సరైన విధంగా పోలీసు శాఖ ఈరోజు స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాళ్ళు ఎవరన్నది, ఏ పార్టీ అన్నది అవసరమే లేదండి. అందుకనే చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారు, అదే మాట్లాడారు, అంతకంటే ఏం మాట్లాడలేదు. ఎక్కడ పట్టు నెల్లూరు టౌన్లో సాయంకాలం పూట కానీ రాత్రుల పూట కానీ మగవాళ్ళు బయటికి రావాలన్నా కూడా ఆలోచనలో పడిపోయారు. ఈ గంజాయి వాళ్ళ దెబ్బ ఎవడు ఎప్పుడు దాగుండాడో తెలియదు, ఎక్కడ పొడుస్తాడో తెలియదు. ఊరికే మనుషులను చూసినా ఏం చూస్తున్నామని ఒక నలుగురు పైన పడి పొడిచే పరిస్థితి వచ్చేసింది. మరి ఈ వ్యాపారం అంతా జరుగుతున్నది ఏ ప్రభుత్వంలోనూ అని అడుగుతున్నాం. ఎక్కడ జరిగింది ఈ ప్రభుత్వం? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఉండేది? మరి ఇంత దుర్మార్గంగా ఈ నెల్లూరు టౌన్లో ఈ అరాచక శక్తులన్నీ ఈరోజు రోడ్లలో స్వైర విహారం చేస్తున్నాయంటే దీనికి బాధ్యత వహించాల్సింది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నా. ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. మరి ఇంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని మీ ఇళ్లలో, మీ ఆఫీసుల్లో పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సహేతుకమైన పని కాదు. ఇటువంటి ఆలోచనలు మానేయండి. ఈరోజు మేము పోయి చూసొచ్చాము ఆయన్ని, ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆయన శవాన్ని చూడడానికి కూడా రాలేదు. కాబట్టి మేమందరం మంచోళ్ళం, మీరందరూ ఈ పాపానికి కారణం అని చెప్పి మీ అనుచరులు వాళ్ళని చెప్పేయటం ఎంత దుర్మార్గం, ఎంత పొరపాటు మాట్లాడేది. మీరు శవాన్ని చూస్తే మీరు మంచోళ్ళా? ఒకవేళ మాకు కుదరక మేము ఆ వ్యక్తుల కుటుంబం దగ్గరికి మేము సరైన సమయానికి పోలేకపోతే ఇది మేము చేసినట్టని ఏమీ భాష మాట్లాడుతున్నారండి మీరు? ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు చనిపోయిన రోజు ఎంతమంది బయట వాళ్ళు వచ్చి చూశారండి? చూసిన వాళ్ళు అవకాశం ఉంటే చూస్తారు, అవకాశం లేదు, వాళ్ళకి కుదరలేదు, చూడలేకపోతే చూడకపోతారండి. తర్వాత ఎప్పుడు అది కూడా మీరే చెప్తారా? మేము ఎప్పుడు పోయి చూడాల్సింది, మేము ఎప్పుడు పోయి మాట్లాడాల్సింది కూడా మీరే చెప్తారా?
మీరు చెప్తే చేయాలా మేము? ఖచ్చితంగా మీరు పోయి కడుక్కున్నారు, మీ చేతులు కడుక్కుంటున్నారు మీరు అక్కడ. మీ జనం చేసిన దుర్మార్గం పని అది. మీతో అంటగాగే వాళ్ళు చేసినటువంటి మీ శక్తితో, మీ ఆలోచనతో, మీ ఒత్తాసుతో జరిగినటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని మీరు పోయి కడుక్కొని ఉండొచ్చండి. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి దుర్మార్గపు పనులను అంటగట్టి మేము మంచివాళ్ళం అని చెప్పేటటువంటి కార్యక్రమం మీరు చేసే పని అయితే ఈరోజు మేము మాట్లాడటంలా మీ దగ్గరే ఉండి 13 సంవత్సరాలు మీకు ఊడిగం చేసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాకు తెలియదు అసలు మీకు ఇంతంత ఆస్తులు అవి ఉన్నాయా లేదా కూడా ఏ రోజు మేము మాట్లాడారు. కానీ మీ దగ్గర ఉన్న మీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏం చేస్తా సంపాదించామని మీ వాళ్ళే అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పుకోండి అంతే తప్ప జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఏదైనా ఒక సంఘటన ఈ నియోజకవర్గంలో కానీ ఇంకొక నియోజకవర్గం కానీ జరిగినప్పుడు దాని గురించి మాట్లాడేటటువంటి పూర్తి అర్హత మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఉంది. దానిని మీ బోటి వాళ్ళు ఎవరు ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా నాయకుడు ఏ విధంగా అయితే స్పందించదలుచుకున్నాడో మా పార్టీ పరంగా, మా పార్టీ ఉద్దేశంతో ఆ కుటుంబానికి మేము సానుభూతి తెలపదలుచుకున్న విధంగా మా పద్ధతిలో మేము తెలుపుతామే తప్ప మీ ఆలోచన మాకు అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతే తప్ప ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఫోటోలు చూపించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఫోటోలు చూపిస్తావయ్యా, మొత్తం మీ దగ్గర ఉండాలి. మేము ఎలక్షన్ చేస్తామని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్న కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఆయన ఓడిపోయినాడు అని అనగానే ఎక్కడ పోయారు? ఆయన ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఒక 3-4 మిగిలేరయ్యా ఈ పక్క. అందరూ నీ దగ్గరే ఉండరు. వీళ్ళందరూ మేము శ్రీధర్ రెడ్డిని ఇట్టపొడస్తాం కిందేసి తొక్కతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.